మీ మైండ్‌లో ఖచ్చితంగా ఈ డౌట్ వచ్చే ఉంటుంది. ఈ రిలేషన్‌షిప్‌ని సీరియస్‌గా తీసుకోవాలా? లేకపోతే కెరియర్‌నా? ఈ వీడియో మెయిన్‌లీ టీనేజర్స్ కోసం. దిస్ ఈజ్ యువర్ వెల్ బీయింగ్ బడ్డీ సర్వాణి. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అన్నది చాలా వాల్యుబుల్. టీనేజ్ టైంలో మన హార్ట్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది, కానీ మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఎమోషనల్ వెల్ బీయింగ్, ఫీలింగ్స్ హిట్ అవ్వడం, హార్ట్ బ్రేక్స్, కెరియర్ గోల్స్, చాలా కన్ఫ్యూషన్స్. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మనం చాలా లాస్ట్ గా ఫీల్ అవుతూ ఉంటాం. ఇది ఎందుకు జరుగుతుంది అన్నది మనం సైంటిఫికల్ గా, ఎమోషనల్ గా అండ్ ప్రాక్టికల్ గా బ్రేక్ చేసి చూద్దాం. హార్మోనల్ చేంజెస్ అండ్ ఎమోషనల్ హైస్. టీనేజ్ అన్నది హార్మోనల్ సునామీ అంటూ ఉంటాం. ఎందుకంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఈస్ట్రోజన్ లెవెల్స్, టెస్టోస్టెరాన్ చాలా హైపర్ యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటాయి. ఎమిగ్డాలా రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఎమోషన్స్, ఇదైతే చాలా హైలో ఉంటూ ఉంటుంది. డోపమైన్ మనకి చాలా రివార్డ్ సెంటర్ అనమాట. ఈ డోపమైన్ కూడా యాక్టివ్ గా ఉంటూ ఉంటుంది అనమాట. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మన ఫీలింగ్స్ ఏవైతే ఉందో, సైన్స్ ఏం చెప్తూ ఉంటుందంటే ఫీలింగ్స్ అనేది ఒక స్టార్మ్ లాగా, కెమికల్ స్టార్మ్ లాగా ఉంటూ ఉంటుందని సైన్స్ అయితే చెప్తుంది. నువ్వు నా లైఫ్, మన రిలేషన్షిప్ పర్మనెంట్, ఇటువంటి మాటలు చాలా ఈజీగా పాస్ చేస్తూ ఉంటారు టీనేజ్ లో ఉండేటప్పుడు. జస్ట్ మీ చాట్ ఓపెన్ చేసి చూడండి. ఇది నేను టీనేజర్స్ కి చెప్తున్నాను. ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర మీ రిలేషన్షిప్ లో ఉంటే యూ ఆర్ ఫర్ ఎవర్ అన్న మెసేజ్ అన్నది ఉంటూనే ఉంటుంది. టీనేజ్ లో మన ఎమోషన్స్ ని సీరియస్ గా తీసుకోవాలా వద్దా? బ్రేకప్ పెయిన్స్ అండ్ సీరియస్ కమిట్మెంట్స్ ఇన్ టీనేజ్. టీనేజ్ లో మనం ఏ కమిట్మెంట్స్ అయినా సరే తీసుకోలేము, ఇది నిజం. ఎందుకు అంటే మన బ్రెయిన్ అన్నది కంప్లీట్లీ డెవలప్ అవ్వదు. 25 years వరకు ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అన్నది పూర్తిగా ఫామ్ అవ్వదు. ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెసిషన్ మేకింగ్. సో ఇక్కడ మనం సీరియస్ కమిట్మెంట్స్ ఎలా తీసుకోగలం? అందుకే ఒక చిన్న బ్రేకప్ కూడా మనం ఏదో లాస్ట్ అయిపోయిన ఒక ఫీలింగ్ ని ఇస్తూ ఉంటుందన్నమాట. యు ఆర్ కన్ఫ్యూజ్డ్. కానీ ఈ పాయింట్ ఆఫ్ ద టైమ్ లో కూడా ఫీలింగ్స్ అన్నవి రావటం న్యాచురల్. లవ్ వర్సెస్ కెరియర్. లెట్స్ టాక్ అబౌట్ దాట్. కెరియర్ లో కూడా ఇదే పీక్ పాయింట్ లాగా మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది డిజైన్ అయి ఉన్నది. ఇప్పుడే యూ హ్యావ్ టు చూస్ మ్యాథ్సా, సైన్సా, ఆర్ట్సా, ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా. నేను ఈ వర్డ్సే మాట్లాడుతున్నాను. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ కెరియర్ ఆపర్చునిటీస్. డెఫినెట్లీ ఐ విల్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. As a psychologist, from my heart, I'm telling to the teenage mind, don't take permanent decisions. Teenage anadi oka experimental period. Take it as an opportunity to explore n number of situations. Enduku ante till 21 you are not in any rush. మీ మీద రెస్పాన్సిబిలిటీస్ లేవు, మీరు ఏ బిల్స్ పే చేయక్కర్లేదు. మీకు సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంటుంది. బట్ మీరు ఒక్కసారి 25 దాటితే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ పీరియడ్ ఆఫ్ టైంలోనే యూ ట్రై టు టాక్ టు డిఫరెంట్ పీపుల్. నథింగ్ ఈజ్ రాంగ్. అంతేకాని సీరియస్ కమిట్మెంట్ లో ఉండిపోయి యాంగ్జైటీ, డిప్రెషన్, PTSD ఇటువంటి మెంటల్ ఇల్నెసెస్ కి బాధ్యతలు కాకండి. అండ్ సూసైడల్ థాట్స్ అయితే అసలు అవద్దు. ఎందుకు అంటే మీరు అసలు లైఫ్ ని సీరియస్ గా ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. యూ హ్యావ్ టు జస్ట్ ఎక్స్పెరిమెంట్ థింగ్స్. నేను 10 times రిపీట్ చేస్తాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. రీసెర్చ్ కూడా అదే చెప్తుంది. CDC, కంట్రోల్ డిసీజ్ సెంటర్ యొక్క రిపోర్ట్ ప్రకారం 1 out of every 6 high school students are facing suicidal thoughts. మెయిన్ రీజన్ వచ్చేసి బ్రేకప్స్. అసలు ఈ టీనేజర్స్ తో లవ్ గురించి మాట్లాడటం అన్నది ఏ పెద్దవాళ్ళు చేయట్లేదు. నాట్ టీచర్స్, నైదర్ పేరెంట్స్. ఎందుకు అంటే ఎక్కడ మనం మాట్లాడితే వాళ్ళు తప్పుగా ఆలోచిస్తారేమో అన్న ఒక కన్ఫ్యూషన్ లో ఉండిపోతున్నాం. అసలు టీనేజ్ లో లవ్ ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు, అసలు వాట్ ఈస్ యువర్ బిహేవియర్ అని చెప్పేసి మనం టీనేజర్స్ ని చాలా తక్కువ చేసి చూస్తున్నాం. But we have to talk through this. We have to sit with the students and discuss about their emotional life. Teenagers తాలూకా పీరియడ్ అన్నది చాలా వల్నరబుల్ పీరియడ్. You have to handle very carefully. ఇండివిజువల్ గా టీనేజర్ కూడా అండ్ పేరెంట్స్ కూడా. సో ఈ పీరియడ్ ఆఫ్ టైం ని ఎంజాయ్ చేయండి, అంతేగాని సీరియస్ కమిట్మెంట్స్ అయితే తీసుకోకండి. బట్ దిస్ ఈస్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు యువర్ లైఫ్. So explore your mind, explore your heart, but don't hurt yourself. Take care of your heart.